20వ అధ్యాయము నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి. చదవబడినటువంటి వాక్య భాగము మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయమని వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు ఇశ్రాయేల్ జనాంగమైనటువంటి వారికి మోషే ద్వారా ఆయన పదాజ్ఞలు ఇచ్చేటటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు, పద్ధతులు పాటించాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఆజ్ఞ తెలియచేయాలి. ఏవి చేయకూడదు, ఏవి చేయొచ్చు, ఏవి పాపము, ఏవి పాపము కానివి, ఏవి మంచి కార్యాలు, ఏవి చెడ్డ కార్యాలు, ఇవన్నిటి మీద వారికి తెలివి రావాలనే సదుద్దేశంతో వారు చేయకూడనటువంటి కొన్ని కార్యాల గురించి చెప్తున్నారు ప్రభువారు. నెంబర్ 1 ఏంటిది? మొదటిది అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ లోకంలో మిమ్మల్ని ఎన్నుకున్నది నేను, మీ గురించి ఆలోచన కలిగిన వాడిని నేను. అబ్రహాము ద్వారా, ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా నేను వారికి చేసినటువంటి గొప్ప నిబంధన ఒడంబడికను బట్టి, వారు నేను ఆశీర్వదించినటువంటి విధానాన్ని బట్టి నేను మిమ్మల్ని కూడా, వారి సంతానమైనటువంటి మీరును కూడా నా ప్రజలై ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని దీవించేటటువంటి దేవుడను, నేను మిమ్మల్ని ఆశీర్వదించేటటువంటి దేవుడను, నేను శాశ్వతుడైనటువంటి దేవుణ్ణి. కాబట్టి మీరు కొన్ని కట్టుబాట్లు కలిగి ఉండాలి. దాంట్లో నెంబర్ 1 మొదటిది ఏంటిది అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నన్నే మీరు ఆరాధించాలి, నా యందే మీరు ఉండాలి. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, సముద్ర గర్భములో కానీ దేనిలో కూడా ఏ రూపాన్ని మీరు ఆరాధించాల్సినటువంటి వారై ఉండకూడదు. దేని రూపములు మీరు దేవుణ్ణి చేయకూడదు. నేను చేయమన్నటువంటి పనిని మీరు చేయాలి. నేను చేయమన్నటువంటి పనులను మాత్రమే మీరు జరిగించాలి. మీరు గనక నా మాట వింటే, మీరు గనక నాకు లోబడి ఉంటే, ఈ పద్ధతుల్లో గనక మీరు నాకుంటే, మీరు నా శాశ్వతమైనటువంటి ప్రజలుగా మీరుంటారు, నాకు ఇష్టమైన సంతానంగా మీరుంటారు. నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను అని చెప్పి ప్రభువారు తెలియచేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు అట్లున్నారా? ఏమండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఎప్పుడైతే ప్రభువారు అన్నారో, ప్రియ దేవుని బిడ్డలారా, 40 రోజులు మోషే గారు రాకపోతేనే, 40 రోజులు మోషే గారు కనబడకపోతేనే అహరోను ద్వారా దూడ విగ్రహాన్ని తయారు చేసుకుని వారు ఆరాధించినటువంటి సంతానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలాసార్లు ఈ లోకంలో మనం రకరకాలైనటువంటి అలవాట్లు, పద్ధతులు, సంప్రదాయాలు కలిగి ఉంటున్నాం. దేవుణ్ణి కలిగి ఉండటం అనేది, దేవుని సన్నిధానంలో దేవుని యొక్క భయభక్తుల్లో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. మనకు వేరే దేవుడు ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు. ఇందాక మీరు చెప్పినట్లు ఆయన నిజంగా మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నిజంగా మనల్ని ప్రేమించాడు. మనం నమ్ముకున్నాం అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన పట్టుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు గనక మనల్ని వదిలేస్తే, దేవుడు గనక ఈ వ్యక్తితో నాకు సంబంధం లేదనుకుంటే, నిజంగా దేవుని స్వరం గనక మనం విని మరలకపోతే, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పాటికి ఎప్పుడో మనము మంటిలో కలిసిపోయేటటువంటి వారిగా ఉండిపోయేటటువంటి వారము. ప్రతి మనిషిని ఆయన పట్టుకున్నాడు, నిన్ను పట్టుకున్నాడు. తెలుసుకునేటటువంటి వివేచన ఆయన నీకు దయచేశాడు. ఇది నా స్వరం అనేటటువంటి ఆలోచన నీకు ఇచ్చాడు, భయాన్ని ఇచ్చాడు, భక్తినిచ్చాడు, శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఆయన మీకు ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎలాంటి పద్ధతులను కలిగి ఉంటున్నావు ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము, ఇందాక అక్కలు సాక్ష్యం చెప్పినట్లుగా యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం.
మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఎవరు చెప్తున్నారో తెలుసా? ఏమండి? వేశ్య అయినటువంటి రాహాబ్ అంటుంది, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందే క్రింద భూమి అందే ఆయన దేవుడే. దేవునికి స్తోత్రం. దేవుడెవరో ఆమెకు తెలియదు. దేవుని కార్యాల గురించి విన్నది మాత్రమే. దేవుని కార్యాల గురించి ఈళ్ళాలు చెప్పుకుంటే, ఎరుకో ప్రజలు, అక్కడ ఉండేటటువంటి రాజు నివాసులు అందరూ మాట్లాడుకుంటుంటే, ఇదిగో సీహోను రాజు ఇట్లయిపోయాడట, ఓగోను రాజు ఇట్లయిపోయాడట, ఇదిగో వారు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వారికి ఎదురే ఎవరు వెళ్ళలేకపోయారట అని చెప్పి ఈ మాటలన్నీ వారు విన్నప్పుడు వారి గుండెలు కరిగిపోయినాయి. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలకు నువ్వు గుండె కరగాలండి. రాతిగా నువ్వు ఉంటే, రాయిగా నువ్వు ఉంటే గనక దానికి మించిన మహాపాపం మరొకటి లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. రాహాబ్ అంటుంది వచ్చినటువంటి వేగులు వారితో, ఈ వార్త విన్నప్పుడు మా గుండెలు ఏమైపోయినాయి చెప్పాలి, ఏమైపోయినాయి? కరిగిపోయినాయి. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎలా ఉన్నారు మీరు? ఏమండి? దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేస్తున్నారా? దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారా? ఏమండి? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మందిరాలకు రావట్లేదు చాలామంది. బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు మాత్రమే దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అనునిత్యం దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. నీకు ఇన్న స్థాయి, నేను నీకు ఇచ్చినటువంటి జీవితం, నేను నీకు ఇచ్చినటువంటి స్థితి, ఇవన్నీ నావి. ఎవరు ఇవ్వండి? అవన్నీ దేవునివి. మనం కేవలం అనుభవదారులు మాత్రమే మనం ఉంటున్నాం. దయచేసి మీకున్న ఏ స్థాయి అయినా అది దేవుడు మీకు ఇచ్చినటువంటి భాగ్యం. వేశ్య అయినటువంటి రాహాబ్ అంటున్నటువంటి మాట, ఆమె కేవలం విన్నది, ఇదిగో మీ దేవుడైన యెహోవా ఆకాశమందు దేవుడే, భూమి అందును కూడా ఆయన దేవుడే. ఈ మాట మేము విన్నప్పుడు మా గుండెలు ఏమైపోయినాయి చెప్పాలి, ఏమైపోయినాయి? మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను చెప్పాలా, చదవాలమ్మా, ధైర్యము ఏ మాత్రమును ఉండదు. దేవునికి స్తోత్రం. మీ ఎదుట ఎట్టి మనుష్యుడు కూడా మిమ్మల్ని ఎదిరించే ధైర్యము ఉండదు, లేదు. ఎందుకో తెలుసా? మీ వెనక ఎవరున్నారు చెప్పాలమ్మా? ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఆకాశమునకు దేవుడు, భూమికి దేవుడు. నీకు కూడా ఏమై ఉన్నాడు? వాటిని సృజించాడు దేవుడు నీ కొరకు. వాటిని తయారు చేశాడు. ఈ భూలోకంలో ఉండే సమస్తం కూడా నీ కొరకే తయారు చేయబడింది. ప్రియా సోదరా, ఈరోజు దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని నువ్వు మర్చిపోతున్నావు, దేవుని కార్యాలు నువ్వు పెడుతున్నావు, దేవుని మందిరానికి నువ్వు రావట్లేదు. దేవుని తప్ప అనేక కార్యాలు మీరు చేస్తున్నారు. దయచేసి ఆలోచన చేయండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుణ్ణి కాదని మనం వేరే వారిని ఆరాధిస్తే ఎట్లుంటుందో తెలుసా? ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండు జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. సర్వశక్తుడైనటువంటి దేవుని నువ్వు విడిచిపెట్టి, సర్వశక్తుడైనటువంటి దేవుని నువ్వు మరచి నువ్వు గనక సంచరిస్తూ ఉంటే, నువ్వు గనక వేరే దేవుళ్ళను గనక నువ్వు తయారు చేసుకుంటే, వేరే దేవతలు గనక నీ హృదయంలో ఉంటే,
నీవు దేవుని కోపానికి ఎంతో దూరంలో లేవనేది నువ్వు గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా ప్రియా దేవుని బిడ్డలారా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి కానానుకు వచ్చిన తర్వాత, యెహోషువ చనిపోయిన తర్వాత, ఆ తరమంతా ముగిసిపోయిన తర్వాత, వారు కూడా చనిపోయిన తర్వాత దేవుణ్ణి ఎరగని తరం ఒకటి తయారైంది. దేవుణ్ణి ఎరగని మనుష్యులు వచ్చారు ఇశ్రాయేలు జనాంగంలో. ప్రార్థన లేదు, బలులు లేవు, పాప క్షమాపణ లేదు, ఏమీ లేవు. అనేక రకాలైనటువంటి పాపపు జీవితంలో వారు జీవిస్తూ ఉండి, దేవుడిచ్చినటువంటి స్వాస్యమును వారు అనుభవిస్తూ, ఇతర దేవతలైనటువంటి బయలు అష్టరోతు దేవతలను వారు ఆరాధిస్తున్నటువంటి సమయంలో దేవునికి కోపం వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలా ఉంది నీ స్థితి? నేను చదువుకునేటటువంటి సమయంలో 9, 10 ఆ టైంలో నా ఆలోచన ఒకటే ఉండేది, గొప్పవాడిని కావాలి. ఈ లోకంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితి నాకు రావాలి. చదువుకుంటే రాదని నేను అనుకున్నాను ఆ రోజుల్లో. ఏదో ఒక వృత్తి, ఏదో ఒక స్థితి నాకు కలిగి ఉండాలనే సదుద్దేశంతో నేనేం చేశానంటే, చదువుకునే టైంలో నేను ఇంట్లో నుంచి పారిపోయాను. నేను హాస్టల్ నుంచి వెళ్ళిపోయిన, హాస్టల్ కని చెప్పి వచ్చాను, హాస్టల్ నుంచి వెళ్ళిపోయాను. హాస్టల్ నుంచి వెళ్ళిపోయిన 20 రోజులకు మా నాన్న వాళ్ళకి తెలిసింది నేను ఎక్కడ లేనని, హాస్టల్లో లేనని. అప్పుడు అనేక చోట్ల తిరిగారు, అనేకమైనటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళారు. ఆంధ్రాలో ఇటు అటు 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 తిరిగారు. మా డాడీ వాళ్ళు ఎటు వెళ్ళినా నా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఏం జరిగిందంటే, మా మామయ్యల దగ్గరికి వెళ్ళారు, మా మేనమామల దగ్గరికి వెళ్తే మా మేనమామలు ఒక సలహా ఇచ్చారు. ఏంటదో తెలుసా? మా మేనలుడు మీ అబ్బాయి తప్పిపోయాడు కాబట్టి, ఎటు వెళ్ళిపోయాడో తెలియదు కాబట్టి, ఆయన ఆచూకీ కొరకు కొంతమంది సోది చెప్పేవాళ్ళు ఉన్నారు, మంత్రగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఆయన ఎక్కడున్నాడో ఖచ్చితంగా పిన్ పాయింట్గా చెప్తారు, కాబట్టి మనం వెళ్ళి పట్టుకోవచ్చు, ఓకేనా అని చెప్పి మా డాడీ వాళ్ళని అడిగితే, మా డాడీ వాళ్ళు ఒకటే అన్నారు, తిరిగి వస్తే వచ్చాడు, లేకపోతే రాకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ దగ్గరకు మాత్రం మేము పోం అని చెప్పి క్లియర్గా చెప్పేశారు. వాళ్ళ దగ్గరికి మేము పోం, ఆయన ఎక్కడున్నా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, కానీ ఆయన దగ్గరికి మాత్రం మేము వెళ్ళాం. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చూపించుకోపోయారు, మేము చూపించుకుంటామని మా మేనమామ వాళ్ళు ఆయన పిలిచి చూపిస్తే, పలానా చోట బఠానీలు తింటున్నాడని, పలానా చోట బస్సు ఎక్కుతున్నాడని, పలానా చోట ఉన్నాడని రకరకాలుగా చెప్పారు. ఆ కబుర్లు మా డాడీ వాళ్ళకి పంపారు. వీళ్ళు రాలే నా కోసం అంత దూరం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒకటే, వాళ్ళు చేసింది ఆ రోజుల్లో ప్రార్థన ఒకటే. దేవునికి స్తోత్రం. బంగారు జల సంఘం కావచ్చు, పేడ చెరువు సంఘం కావచ్చు, ఈ సంఘం కావచ్చు, తర్వాత చండ్రకుంట, నల్లకుంట, అనేక రకాలైనటువంటి సహవాస సంఘాలు. ఆ రోజు నేను ఏ అగత్యానికి పాల్పడకూడదని, ఏ దొంగలకి నేను చిక్కకూడదని, ఏ దుర్మార్గుల చేతిలో నేను బలవ్వకూడదని వారు నిరంతరం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన నన్ను ఏం చేసింది? కాపాడింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నిన్ను కాపాడే బాధ్యత కూడా ఎవరిది? సర్వశక్తుడైనటువంటి దేవుంది. నువ్వు ఆయన్ని కాదని వేరే చోటుకి వెళ్తే ఎలా? ఏమండి, ఆలోచన చేయండి. ఒక 4 రోజుల క్రితం ఒక ఆయన వచ్చి, నమ్ముకున్న ఆయన, నేను తాయితీ కట్టించుకున్నానండి అని చెప్పారు. ఏం చేసుకున్నారటండి? వద్దండి, అలాంటివి చేయకండి. ఏమండి, వేరే కాడికి వెళ్ళకండి అండి, అది దేవునికి కోపము పుట్టించేటటువంటి కార్యం. ఆయన అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఈ లోకంలో. ఏమండి, ఆకాశాన్ని తయారు చేశాడు నీ కొరకు, భూమిని తయారు చేశాడు నీ కొరకు, పంటనిచ్చింది నీ కొరకు, వాయువునిచ్చింది నీ కొరకు, పంచభూతాలనిచ్చింది నీ కొరకు. ఇంతవరకు నీ అనేకమైనటువంటి శోధనలు, శ్రమల్లో నుంచి నిన్ను కాపాడింది నిన్నే, నీ కొరకే. ముందున్నటువంటి భవిష్యత్తు కూడా నిన్ను కాపాడతాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులు చెందుతున్నావు? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? వేరే వాటి దగ్గరికి పరిగెడుతున్నారు. దయచేసి ఆలోచన చేయండి. ఏమండి,
జరిగేది ఏదో జరగకుండా మానదు. అర్థమవుతుందండి లేదా? ఏది కూడా మీరు ఆపలేరు, కానీ తప్పించుకోగలరు. దేవునికి స్తోత్రం. ఏది కూడా మీరు ఆపలేరండి, కానీ మీరు మోకరించి ప్రార్థన చేస్తే తప్పించుకోగలుగుతారు. యూ క్యాన్ బీ ఎ విట్నెస్. సాక్షిగా మిమ్మల్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియా జనాంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు గొలియాతు పెద్ద పర్వతంలా కనపడ్డాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఎవరు వెళ్ళి ఆయనతో యుద్ధం చేయడానికి సాహసించలేదు, కానీ యెహోవా పక్షాన తెగించి ఒక బొడ్డోడు చిన్నోడు వెళ్ళాడు, దావీదు. ఆయనని జయించి సంహరించి తిరిగి వచ్చాడు. కారణం ఏంటంటే దేవుని పక్షాన ఆయన నిలబడ్డాడు. ఈరోజు నువ్వు నిలబడగలుగుతున్నావా? శోధన నువ్వు ఎదుర్కోగలుగుతున్నావా? శోధించే సమయంలో దేవుడు నాతో ఉన్నాడని నువ్వెందుకు విశ్వసించలేకపోతున్నావు? వేరే వాటి దగ్గరికి వెళ్ళటం నువ్వేమైనా సంపాదించుకున్నావా అని అంటే ఏమీ లేదు. దేవుని కోపాన్ని తప్ప, దేవుని ఉగ్రతను తప్ప, దేవుడిచ్చే శ్రమలు తప్ప. దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు దేవుని సన్నిధానాన్ని మనం అబాసుపాలు చేయొద్దు. నమ్మనోడు వెళ్ళాడు, ఓకే, ఆయనకు తెలియదు. నమ్మిన మనకేమైంది? ఏమండి, ఆలోచించండి ఒకసారి. నమ్మిన మనకేమైంది? వాక్యం ఏమైంది? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎందుకు హెచ్చరించట్లేదు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మీతో మాట్లాడలేదు? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా వాటి కొరకు, వాక్యం కొరకు ఈ రోజుల్లో రావట్లేదండి సంఘాలు. ప్రవచనాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, వీటన్నిటి కొరకు పరిగెడుతున్నారు. మన సంఘానికి ఒక సహోదరుడు దెయ్యం పట్టుకొని వస్తే ఆయన చెప్పేటోడు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో. నిజం, వాళ్ళ అక్క ఇంకా ఎగురుతూనే ఉంది అని చెప్పేటోడు. దెయ్యం వీడిన తర్వాత వీడు ఎక్కడ ఉండి ఎట్లా తెలిసింది ఆయనకి? ఎవరు చెప్తున్నారు ఆయనకి? ఆలోచన చేయండి ఒకసారి. దెయ్యం ఎవరండి? వెలుగండి, వెలుగుదూత. ఇది మంచిది కాదు. అది మిమ్మల్ని మోసం చేసేది, మిమ్మల్ని భ్రష్టత్వానికి నడిపించేది. దయచేసి ఆలోచన చేయండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ లోకంలో బైబిల్లో రాసిన సంగతులన్నీ ఫస్ట్ దేవునికి తెలుసు. ఎవరికండి? రెండోది ఎవరికో తెలుసా? చెప్పాలి. ఎవరికి తెలుసు? దెయ్యానికి. మీకు కాదు, నాకు కాదు. ఎవరికి? మిమ్మల్ని మోసం చేయాలని ఎట్లా వస్తాడు సాతానుడు? చెప్పాలి. ఎట్లా వస్తాడు? వాక్యంతోనే వస్తాడు. ఈ మధ్య సంఘాల్లోనే ఉంటున్నారు అలాంటి వారు. ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడాడు. ఇందాక చదువుకున్నాం ఆ మాట. మనము వేరే వాటిని దేవుళ్ళుగా, దేవతలుగా ఈ లోకంలో చేసి పూజించకూడదు. ఇశ్రాయేలు ప్రజలు అట్లా చేసి మరలా బానిసత్వానికి వెళ్ళిపోయారు, మరలా శ్రమల పాలన వెళ్ళిపోయారు. వాళ్ళు ఆరాధించినటువంటి ఆ బయలు కానీ, అష్టరోతు దేవతలు కానీ వారికి వచ్చే అపద్రవాన్ని తప్పించలేకపోయినవి. ప్రియాదేవుని బిడ్డలారా, ఈరోజు నీ స్థితి ఏంటిది? నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు నిన్ను శోధన నుంచి తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు శ్రమల్లో నీ చెయ్యి పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు, ఆయన నీవు శ్రమల్లో ఉన్నాను, ఇరుకుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఆయన నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకు తోడుగా ఉంటాడో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి. ఈ లోకంలో తుద వరకు విశ్వాస సహితమైనటువంటి జీవితం, అంతిమ వరకు నమ్మకమైనటువంటి పోరాటం నువ్వు నేను పోరాడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన చెయ్యి విడిచిపెడుతున్నది మనం, వదిలేస్తున్నది మనం, దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఏమండి, నేను ఒక ప్రశ్న, సింపుల్ ప్రశ్న అడుగుతాను. మీకు బలహీనత కలిగినప్పుడు, మొదటి అనారోగ్యం కలిగినప్పుడు మోకరించి ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు? యథార్థం, బీ ట్రాన్స్పరెంట్, నిజంగా యథార్థంగా చెప్పండి. చాలా తక్కువ కదా, చాలా తక్కువ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో. మొదటి బలహీనత కలిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ అంటారు. దీన్ని ఏం చేయాలి అని అంటే, మొదట నువ్వే మోకరించి ప్రార్థన చేయాలి. అవుతుందండి. ఫస్ట్ తగ్గినా తగ్గకపోయినా రెండో రోజు నీకు ఎట్లున్నా అప్పుడు డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళండి.
నా పరిస్థితి ఇది, ఇంతకు మించి ఏమైనా సిక్నెస్ ఉందా, ఇంతకు మించి అనారోగ్యం ఏమన్నా నాలో ఉందా, పరీక్షించుకోండి, తప్పేం లేదు. దేవుణ్ణే నమ్ముకొని మీరు ఇక్కడే ఉండండి అని నేను చెప్పను. దేవుని కార్యం దేవుడు చేస్తాడు, వైద్యుడు పని వైద్యుడు చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు దేవునికి అప్పగించండి మీ ఆరోగ్య బాధ్యతను. కానీ అట్ ద సేమ్ టైం మీరేం చేయండి, వైద్యం కూడా తయారు చేసింది ఎవరు? దేవుడే కదా. మందులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సృష్టి నుంచే కదా. సృష్టిని తయారు చేసింది ఎవరు? దేవుడే కదా. మరి వాటిని కూడా మనము స్వీకరించవలసినటువంటి బాధ్యత దేవుడు మనకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, మోకరించి మొదటిగా మనం చేయాల్సింది ఏంటిది అని అంటే ప్రార్థన చేయాలి. ప్రతిరోజు నీకు అనారోగ్యం ఉన్నా లేకపోయినా, మంచిగా ఉన్నా లేకపోయినా, సంతోషంగా ఉన్నా లేకపోయినా, ప్రతిరోజు నువ్వేం చేయాలనంటే నీ సర్వశక్తుడైనటువంటి దేవునికి నువ్వు మోకరిల్లి ప్రార్థన. ఎందుకంటే ఆయన తప్ప వేరొక దేవుడు నీ జీవితంలో చెప్పాలా, గట్టిగా చెప్పాలమ్మా, ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇంకో మాటను చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 5వ వచనం అండి. గనుక యెహోవా మాట మీకు తెలియచేయుటకు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఎందుకు అని అంటే మన గతం అంత దాస్యము, మనము పాపము చేత అపరాధము చేత మనము చనిపోయి మగ్గిపోతున్నప్పుడు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం మనమే అనుభవిస్తున్నప్పుడు యేసు క్రీస్తు చెంతకొచ్చాం. కాబట్టి యేసు క్రీస్తు మన నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి మన పాపాన్నంతటిని ఆయన భరించినటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, దాసుల గృహమైన ఐగుప్తు పాపానికి సాదృశ్యం. ఆ సాదృశ్యమైనటువంటి ఆ పాపములో నుండి దేవుడు మనల్ని పైకి తీసుకొని వచ్చాడు, బయటకు తీసుకొని వచ్చాడు. వచ్చి ఈరోజు మనకు స్వతంత్రతను, పరిశుద్ధతను ప్రభువారు మనకు దయచేశారు. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, దేవుడు తప్ప, తండ్రి అయినటువంటి దేవుడు తప్ప ఎవరిని కూడా మనము ఆరాధించకూడదు. దేవునికి స్తోత్రం. 2వ మాటను చదువుదాం, చూడండి. 81వ సంకీర్తన 9వ వచనాన్ని చదువుదాం. అన్య దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానిని నువ్వు పూజింపకూడదు, పూజ చేయకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తు నా కొరకే ఈ లోకంలో ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి చనిపోయి నన్ను పరలోకం తీసుకెళ్తాడని విశ్వసించిన తర్వాత ఏమండి, వేరొకరిని మనం ఆరాధించడానికి వీలు లేదు. ఎందుకంటే మనకు పరిశుద్ధతనిచ్చేది ఆయనే, పవిత్రతనిచ్చేది ఆయనే, పరలోకాన్ని ఇచ్చేది ఆయనే, పాప క్షమాపణ ఇచ్చేది కూడా ఆయనే. కాబట్టి ఆయనను తప్ప వేరే ఎవరిని కూడా పూజింపకూడదు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఎక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంటారు మన చుట్టాలు వచ్చి. అంటారా? మా నాన్న వాళ్ళు మామయ్య వాళ్ళు అన్నారు, కొంతమంది అన్నారా లేదా అంటారు. మిమ్మల్ని కూడా అంటారా లేదా అనవచ్చు. కానీ మీ విశ్వాసం స్థిరమైందైతే, మీ విశ్వాసం గట్టిదైతే, ప్రియా దేవుని బిడ్డలారా, మీరు స్థిరమైనటువంటి ఇటు చూడాలమ్మా, స్థిరమైనటువంటి విశ్వాసంలో మీరుంటారు. కాబట్టి ఈ లోకంలో దేవుని తప్ప మనము వేరే ఎవరిని కూడా ఆరాధించడానికి వీలు లేదు. ఒకసారి చూడండి, ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త
4వ అధ్యాయము 10వ వచనం. ఆ, ఆ, 9వ వచనం కూడా చదువుదామండి. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మన దగ్గరికి ఎట్లయితే శోధకుడు వస్తాడో, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా శోధకుడు వచ్చాడు. మనకే ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడు ప్రభువారు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పూజింపకూడదు అని అంటున్నారు. యేసుక్రీస్తు దగ్గరకు కూడా ఒక శోధకుడు వచ్చాడు. వచ్చి ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు గనక నాకు నమస్కారం చేస్తే, దండం పెడితే చాలు, ఇవన్నీ కూడా చెప్పాలి. ఏంటిది? నీకే. ఒక్క ఆదివారం ఎగ్గొడితే చాలు, నీకు 1000 రూపాయలు ఇస్తా అంటారా? అనరా? ఏమ్మా మాట్లాడరు? ఒక్క ఆదివారం చాలు, అవునా కదండి? ఒక్క ఆదివారం ఎగ్గొడితే చాలు, నీకు మటన్ వస్తుంది. ఫంక్షన్లు ఉన్నాయి, మంచి మంచి ఫంక్షన్. ఒక్క ఆదివారం ఎగ్గొడితే చాలు, ఎక్కడ లేనన్ని విందు వినోదాలు నీకున్నాయి అని అంటే, మనం గనక వెళ్ళిపోతే నమస్కరించినట్లే. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా ప్రార్థన చేసిన తర్వాత శోధకుడు వచ్చాడు. ఏమంటే 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడిన తర్వాత శోధకుడు వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, నువ్వు చిన్న నమస్కారం చేయి, భూరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా అని అంటే, ప్రభు వారు అంటున్నారు, చూడండి, సాతానా, మనమేమంటాం? ప్రభువారేమో సాతానా పో నా దగ్గర నుంచి అన్నారు. మీరేమంటారు? మీరు రమ్మంటున్నారు. దయ్యాన్ని అడిగారట దేవుడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ ఉంటావు నువ్వు, అసలు ఈ మధ్య నాకు కనపడట్లేదేంటి, నా సముఖం రావట్లేదు ఏంటి అని అంటే, ప్రభువా ఉండేదంతా మీ వాళ్ళ దగ్గరే ఉంటున్నా అని చెప్పిందట. అది ఎక్కడండి? ఎక్కడో కాదు, నమ్మనోళ్ళ దగ్గర దెయ్యాలని మనం అనుకుంటున్నాం, కానీ మన దగ్గరే ఉంటున్నాయి. ఎవరు పిలుస్తున్నారు? చెప్పాలి. ఎవరు పిలుస్తున్నారు? మాట్లాడరేమ్మా. ఎవరు పిలిచేది? ఎవరు? ఎందుకు పిలుస్తున్నారు? ప్రార్థన చేయకపోతే ఎవరు వస్తారు? వస్తాడు, అవునా కాదా? దేవుని సంధానం రాకపోతే ఎవరు వస్తారు? వస్తారు. అర్థమవుతుందండి? మీరు గొడవ పెట్టుకున్నప్పుడు ఎవరు సంతోషపడతారు? సాతాన్. అర్థమైందండి? సో ఇవన్నీ ఆయన ఎక్కడో లేడు, మీ రకరకాల కుటుంబ సభ్యుల్లో, వీళ్ళలో, వాళ్ళలో. నేను ఈరోజు ఈయన ఆపగలిగాను ప్రభు అని సంతోషంగా ఉన్నాడు ఆయన మీ పక్షాన. తెలుసా? వింటున్నారండి? ఈ వారం నేను ఈ ఫంక్షన్ పెట్టి ఆపేసాను ప్రభు, నేనే జయించాను అంటున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి. మీరేమో అది ఆగిపోతే, అది ఆపేస్తే మీరేం చేశారు? ఆగిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు అంటున్నాడు, నువ్వు నా దగ్గర నుంచి పో, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనేను. దేవునికి స్తోత్రం. చూడండి కోడింగ్. యేసుక్రీస్తు ప్రభువారు అట్లా అంటున్నారు, నేను పొమ్మంటున్నాను పో అని చెప్పలే. ఆయన అంటున్నారు కదా, వ్రాయబడి ఉన్నదనేను వాక్యాన్ని కోడి చేస్తున్నారు ప్రభువారు. ఈరోజు చాలామంది, కొంతమంది సైతాన్ వాళ్ళ చుట్టాల్లాగా మాట్లాడుతూ ఉంటారు, అవునా కాదా? కాదండి, అది తప్పు. ఏది చెప్పినా త్రూ వాక్యము. దురాత్మ భయపడేది వాక్యానికి ఒక్కటికే. దేవునికి స్తోత్రం. అంతేగాని పాస్టర్ గారులకు కాదు, మీకు కాదు, ఇంకెవరికి కాదు. దేవునికి వాక్యానికి మాత్రమే దురాత్మ భయపడుతుంది. కాబట్టి ప్రభువారు అంటున్నారు, వ్రాయబడి ఉన్నదనేను అని అంటున్నారు. అంటే లేఖనాల్లో ఆల్రెడీ ఇది రాసి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే ఈరోజు మీకు అందిస్తున్నాడు దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని వ్రాయబడి ఉన్నదనేను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ పని
ప్రభువారు చేశారో, ఎప్పుడైతే ఈ మాట అన్నారో 11 వచనం చూడండి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య, దేవునికి స్తోత్రం, ఏం చేశారటండి? ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ఎగ్జామ్ వచ్చింది, ఆ టెంప్టేషన్, ఆ శోధన వచ్చింది. ఆ శోధకుడు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వాక్యంతో సమాధానం చెప్పారు. వాక్యంతో సమాధానం చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఏమయ్యారు? ఎగ్జామ్లో చెప్పాలి, శోధనలో జయించారు. జయించిన తర్వాత ఎవరు వచ్చి పరిచర్య చేశారు? దేవునికి స్తోత్రం. ఈరోజు శోధన మీరు జయిస్తే మీకు పరిచర్య చేసేది ఎవరు? చెప్పాలి, ఎవరు? దేవదూతలు. దేవునికి స్తోత్రం. మీరు శోధన జయిస్తే మీకు పరిచర్య చేసేది దేవదూతలు. దేవుని పూజిస్తే మీకు దగ్గరగా దేవుడు ఉండి మీకు స్వరాన్ని వింటాడు, మీ ప్రార్థన వింటాడు, మీ సమస్య వింటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? తాయితీలక, సోదెగాండ్రక, ప్రవచనాలక, దేవుని వాక్యానిక? ఎవరికి? ఎవరు ఏమండి? ఆలోచన చేయండి ప్రియా దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువారు శోధన జయించిన తర్వాత, శోధకుడు వెళ్ళిపోయిన తర్వాత దేవుని దూతలు వచ్చినాయి. ప్రభువా షబాస్, ఈ శోధనలో మీరేమైపోయారు? పాస్ అయ్యారు, జయించారు ప్రభు అని చెప్పి దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. ఈరోజు శోధనను జయిస్తే, శోధనలలో ఉన్నప్పుడు దేవుని సహాయం నీకు రాకపోవచ్చు, కానీ విస్తారమైనటువంటి కృప నీ మీద ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు శోధన జయిస్తావో దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన దూతలను ఆజ్ఞాపిస్తాడు. దేవునికి స్తోత్రం. శోధనలో పడిపోయారనుకోండి, ఒకవేళ ఏ సహాయం ఎక్కడి నుండి మీకు రాదు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యోసేపు పోతీఫర్ భార్య అనే రూపంలో టెంప్టేషన్ వచ్చింది ఆయన దగ్గరికి, శోధన వచ్చింది. ఒకవేళ ఆ శోధనలో ఆయన పడి ఉంటే ఐగుప్తికి ఆయన రాజు అయ్యేవాడు కాదు, ఉన్నతమైనటువంటి అధికారాన్ని పొందేవాడు కాదు. శోధనని జయించాడు, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న తర్వాత దేవుని దూతలు ఆయన కొరకు పనిచేయటం మొదలుపెట్టాయి. దేవునికి స్తోత్రం. దేవుని దూతలు పనిచేసే ఆయన కొరకు. ఈరోజు నీతి కొరకు, న్యాయం కొరకు నువ్వు నిలబడితే నీ కొరకు దేవుడు పని చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒక మాట చూద్దాం, ఇంకో మాట జస్ట్ మీ కోడింగ్కి తెలియడం కొరకు చెప్తున్నాను. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుతాం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యములను నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దానిని నెరవేర్చదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. దేవునికి స్తోత్రం. 10వ వచనం, నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి
ఇంకా నేనే జరగని వాటని, అంటే జరగబోతున్నవన్నీ కూడా దేవుడు చేసేయ. దేవునికి స్తోత్రం. ఇంత శక్తిమంతుడైనటువంటి దేవుడండి మీరు ఆరాధించేవారు. ఏమండి, మీరు ఆయన్ని ఆరాధించి సంతోషపరుస్తారో, ఆయనను విడిచి ఆయనను విడిచి వేరే వారిని ఆరాధించడం వల్ల ఆయన కోపాన్ని రప్పించిన వారం అవుతామో దయచేసి ఆలోచన చేయండి. యెహోవాను విడుచువానికి అనేక అనేక శ్రమ, అనేకమైనటువంటి శ్రమలు దేవుని విడిస్తే. దయచేసి ఆలోచన చేయండి. ప్రియ దేవుని జనాంగమా, ఎట్లున్నాం మనం? ఇంకో మాటను చూసి మనము ముందుకెళ్దాం. దయచేసి ఇర్మియా గ్రంథం, ఇవన్నీ మీకు తెలియాలని, ఎందుకని మీకు తెలిసుంటే వాక్యంలో తప్పిపోరనేది నా ఉద్దేశం. అందుకనే ఈ చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ వీటిని మాత్రమే, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వాటిని మాత్రమే కోడ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి 25వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పన్నుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనులను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశము మీదకి, దీని నివాసుల మీదకిని, చుట్టూనున్న ఈ జనులందరి మీదకిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని అంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రజలు దారి తప్పిపోయారు. మనలాగే దేవుణ్ణి విడిచి ఇతరమైనటువంటి ఆరాధనలు, ఇతరమైనటువంటి దేవతలను వారు చేసుకుని జీవిస్తూ ఉన్నారు. అందుకని అంటున్నాడు, నా సేవకుడైనటువంటి నెబుకద్నెజరుని నేను పంపిస్తా, తిరిగి మిమ్మల్ని మరలా బానిసత్వంలోకి తీసుకుని వెళతా. ఈ స్వేచ్ఛ స్వతంత్రాలు మీరు అనుభవించడానికి హక్కు కోల్పోయారు అని అంటున్నాడు ఆయన. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితం కూడా యేసుక్రీస్తును కలిగి జీవించాలి. కాబట్టి ఆయనను విడిచి వేరే వారిని అనుసరిస్తే మనకు అనేక రకాలైనటువంటి శ్రమ, శోధన, పాపము, భయంకరమైనటువంటి పాపం. ఆలోచన చేయండి. అది దేవునికి కోపం పుట్టించేది. ఇతర దేవతలను అనుసరించడం ఎవరికి కోపం అండి? దేవుని కోపం పుట్టించేది. దయచేసి దేవుని కోపం, మనిషి కోపం క్షమాపణ కోరుకుంటే పోయేది, అవునా కదా? కానీ దేవుని కోపం చాలా ఉగ్రతను తీసుకొచ్చేది. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న మాటను చూసి మనం ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. అందరు తీయాలి మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు చదువుదాం. 19 నుంచి చదువుదాం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేచన అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును, ఆయనే
నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం. నిజమైన దేవుడు ఎవరండి? చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి దైవ స్వరూపిగా ఆయన మన కొరకు దిగి వచ్చాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, లోకాన్ని కానీ లోకములో ఉండేదాన్ని కానీ మీరు ఆచరించడానికి వీలు లేదు. మనము సత్యవంతుని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేచన అనుగ్రహించాడు. దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి మనకేమిచ్చాడండి? వివేచన ఇచ్చాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైనటువంటి దేవుడు. దేవుడు అనంటే ఎవరు అనంటే మరణం లేనటువంటి వాడండి. దేవుడు ఎవరు అనంటే కామ క్రోధ లోప మద మత్సరములు లేనటువంటి వాడండి. దేవుడు అనంటే ఎవరు అనంటే నిత్యుడండి. అలాంటి నిత్యమైనటువంటి దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నన్ను విడిచి వేరే గనక మీరు ఆరాధిస్తే మీకు శ్రమ, మీకు కష్టం, శాశ్వతమైన ఆనందం మీకు దాంట్లో లేదు. పైగా నా సత్యాన్ని ఎరిగి నా దారిలో లేకుండా మీరు కోపాన్ని తెప్పించిన వారు అవుతున్నారు. దయచేసి ఆలోచన చేయండి. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రికలు అన్నట్టు ఆయనే నిజమైన దేవుడును సత్యవంతుడనై ఉన్నాడు. చిన్నపిల్లలారా, దయచేసి విగ్రహాల జోలికి పోవు. అది ఎవరైనా కాని, ఎంతటి వారైనా కానివ్వండి, ఎక్కడికి వెళ్ళకండి. దేని యందు కూడా ఇదిగో ఇక్కడే దేవుడు ఉన్నాడని చెప్పి దయచేసి ఏ రూపాన కానీ మనము మొక్కవలసినటువంటి వారము కాము. దేవునికి స్తోత్రం. దయచేసి మీరు నిజంగా దేవుణ్ణి నమ్మితే గనక దేన్ని కూడా మనం ఈ లోకంలో ఆరాధించడానికి వీలు లేదు. ఎందుకు నమ్ముకున్నాం అనుకుంటే గనక ఈ లోకంలో ఇహలోక సంబంధమైనవి ఏవో జరుగుతాయో కావో మనం పక్కన పెడదాం. ఏమండి? కానీ నిత్యమైనటువంటి కార్యాల గురించి మనం వెతుకుదాం. నిత్యమైనటువంటి వాడు తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి ఆయన కలిగి ఉంటే, ఆయనను స్వీకరిస్తే అదే మనకు ఉన్నతమైనటువంటి జీవితం. దయచేసి ఈ మాటలు విన్నటువంటి మీరు దేవునికి కోపం తెప్పించేవారుగా ఉంటారు, దేవుణ్ణి ఘనపరిచేటటువంటి వారుగా ఉంటారు. అది మీ ఇష్టం. ఎందుకంటే ఈ లోకంలో నిజం వెళ్ళినంతగా, అంటే వాక్యం వెళ్ళినంతగా అంత స్పీడ్గా మరి వేరే వెళ్ళలేకపోతుంది. అంటే వాక్యానికి ఉండేటటువంటి పవర్ తగ్గిపోతుంది. ఏమండి? వేరే వాటికి పవర్ పెంచుతున్నది కూడా మనుషులే. ఏమండి? వాక్యం రాను రాను లేకుండా పోతుంది సంఘంలో. వాక్యానికి వినేవారు, వాక్యానుసారంగా లోబడేవారు తక్కువైపోతున్నారు ఈ రోజుల్లో. కేవలం అద్భుతాలు, ఆరాధనలు, ఎగురుడు, వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దయచేసి అవి మనవి కావు, అవి సాతానుకు సంబంధించినవి కావచ్చు. దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని యథార్థమైంది ఏదో వాక్యాన్ని చదివి దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాటలు దీవించుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకో. దేవా, దీవించండి. మీరు ఈ లోకానికి నిజమైన వెలుగుగా వచ్చారు. మీరన్నారు దుష్టునితో, సాతానా నా యొద్దకు నుంచి పొమ్ము, నీ దేవుడైన యెహోవాను మాత్రము మొక్కి ఆయననే పూజింపవలనని వ్రాయబడి ఉన్నదనేను అని ప్రభు వాక్యానుసారంగా ప్రభు వారు సమాధానం ఇచ్చారు. ప్రభువా, మేము కూడా ఈ లోకంలో వాక్యానుసారమైనటువంటి విశ్వాసమైనటువంటి జీవితం మీరు మాకు దయచేయమని, విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని, నీ ప్రకారం మేమందరం నీ కొరకు జీవించే భాగ్యంది. ఇన్నాళ్ళు కోపము తెప్పించేటటువంటి క్యారెక్టర్ మాలో ఉంటే గనక దయచేసి మన్నించండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బాగు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.